చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని తెలిపారు. భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 36వ డివిజన్ రామకోటి మైదానం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలగోవింద్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరిచామన్నారు. మేము ప్రజల వద్దకు వెళ్తుంటే బ్రహ్మానందం పడుతున్నారని అన్నారు. జగనన్నను మళ్లీ మేమే గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారన్నారు. బోండావమ్మకు ప్రజా సమస్యలు పట్టవన్నారు. అధికారం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి బోండా ఉమా అని దుయ్యబట్టారు. ఉమాకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఉమా ఎన్ని కులాల మీటింగులు పెట్టినా ప్రయోజనం లేదన్నారు. ప్రజలు అంతా జగనన్న వైపే ఉన్నారన్నారు. బోండా ఉమాను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. షర్మిల తను తెలంగాణ కోడలు అని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిందన్నారు. షర్మిల ఓటు తెలంగాణలో ఉంది. ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయన్నారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చిందన్నారు. భువనేశ్వరి చంద్రబాబుని పక్కన పెట్టడానికే రంగంలోకి దిగారన్నారు. భువనేశ్వరికి పోటీ చేయాలని ఉంది, కానీ చంద్రబాబు పోటీ చేయనివ్వడు. మీ అబ్బాయి లోకేష్ పోటీ చేసినా గెలవలేడన్నారు. మీకు పేద ప్రజల సమస్యలు అవసరం లేదు, పెత్తందారులే కావాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్న పట్టాల సమస్యని పరిష్కరించడం జరిగింది. పట్టాల రిజిస్ట్రేషన్ కోసం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇన్ని మంచి చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ముఖ్యమంత్రి గారి తరపున మేము వస్తున్నాం కాబట్టి చక్కగా హారతలు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు తిలకం దిద్ది మిమ్మల్ని గెలిపించుకుంటాం, మాది బాధ్యత అని చెప్తుంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు బోండా ఉమా అనే వ్యక్తి. ఇప్పుడు ఈరోజు అతను మరి పోటీలో ఉన్నాడో లేదో తెలియదు, కానీ మామూలుగా ఆర్భాటం అయితే బాగా పడుతున్నాడు. గత 4.5 సంవత్సరాల నుంచి కుంభకర్ణంలో నిద్రపోయి కనీసం కోవిడ్ కష్టకాలంలో కూడా ఏ ఒక్క కుటుంబానికి సహాయం చేయకుండా నిర్దాక్షిణ్యంగా ఫారెన్లో ఎప్పుడు చూసినా కూడా ఫారెన్లో ఉండేవాడు. మీరు కావాలంటే అతను పాస్పోర్ట్ తీసుకోండి, అతను పాస్పోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా కూడా ఎక్కువ విదేశాల్లో ఉండేవాడు. కనీసం ఇక్కడ ప్రజల్ని వదిలేసి గాలికి వదిలేసి, ఎందుకంటే 25 ఓట్ల తేడాతో అతను ఓటమి చెందాడు. మాట్లాడడం అనేది ఉపయోగం లేదు. మొన్నటిదాకా తెలంగాణ ఎన్నికల్లో నేను తెలంగాణ కోడలని చెప్పని అక్కడ పార్టీ పెట్టి మూసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణలో ఓటేశారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏం పని చేస్తారండి? ఇప్పుడు ఆ ఓటు ఎక్కడ ఉందా? అది వెళ్ళి తెలంగాణలో చూసుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? చంద్రబాబు పంపిస్తే రావడం జరిగింది. అందుకని షర్మిల గారి గురించి మాట్లాడడం అనేది అంత నాకు ఇష్టంగా కూడా లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చంద్రబాబు మాయలో పడిపోయింది. చంద్రబాబు బూటకాలు నమ్ముతుంది. తప్పకుండా కొద్ది రోజుల్లో తెలుసుకుంటుందని చెప్పని మాత్రం నేను చెప్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో మరి గడప గడప అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంకి పంపించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే ప్రజలు ఇస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన మార్క్ని ప్రతి ఒక్క డివిజన్లో కూడా లేకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తను ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా తీర్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూసాం, పరిపాలన అంటే ప్రజలు గుర్తుకురారు, లేకపోతే ఓటుంటేనే ప్రజలు గుర్తుకొస్తారనేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కుల మతాలకు అతీతంగా పార్టీని నడిపిస్తూ ఉన్నారంటే ప్రజల యొక్క ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారనేటువంటి సంకేతాలు ప్రజలు ఇస్తూ ఉంటే ప్రతిపక్షాలు అవి చూసి భయపడతా ఉన్నాయి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఒక చేతి మీద 151 సీట్లు గెలుచుకున్నారంటే ఆనాడు ప్రజలకి ఎంత ధైర్యాన్ని ఇస్తే ఆ రోజు 151 సీట్లు ఇచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. 36వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ, డిప్యూటీ మేయర్గా కానీ, నా తోటి కార్పొరేటర్లు కానీ, వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే రెండే 2 మాటలు.
ఎందుకంటే గతంలో నేను ఒక 20 రోజులు అయింది వెళ్ళి, అనే నాకు ఈ డివిజన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయంటే స్పాట్లో ఏఈ గారితో డిఏ గారితో మాట్లాడించి బాధ్యత తీసుకొని, అంతకుముందు విష్ణు గారు ఎలా చేశారో దానికి భిన్నంగా ఈయన కూడా ఎమ్మటే చేయించి పని వర్క్ చేయించడం, ఆయన పనితరం తీరు, అలాగే వంటంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఎంతో ఇష్టపడి ప్రాణానికంటే ఎక్కువగా చూసుకునే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీ దగ్గరికి పంపించాం. ఎందుకంటే ఆయన అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చిన మాటే కానీ, ఏదైతే అన్నారో అన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆయన జాగ్రత్తగా మేము ఎంతో బాగా బాధ్యతగా కాపాడుకుందాం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఆయన అక్కడ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా డివిజన్లో దాదాపుగా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా ఇంచుమించు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ, డ్రైనేజీ పైపులో కానీ, చీతనపేటలో కానీ, రామకోట మైదానంలో డ్రైనేజ్ పైపులో కానీ, కొత్త న్యూ రోడ్లు వేయడం కానీ కేవలం ఇదంతా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. కేవలం గతంలో ఏదో తూతు మొత్తంగా అక్కడక్కడ రోడ్లు వేసేవాడిని కాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు నాయకులు మేమున్నాం, పైన జగనన్న ఉన్నారు, లైక్ లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు, మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి, ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోండి. వాలంటరీ వ్యవస్థ అంటూ ఒకటి తీసుకొచ్చి పెట్టాం. వాళ్ళకి సేవ చేయడానికే వాలంటరీ వ్యవస్థ, నాయకులతో పని లేకుండా వాలంటీర్తో వెళ్తూ ప్రజెంట్ నాయకులను కూడా పంపించి, ఏమా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి వచ్చిందా రాలేదా,